హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు అందరికీ ఎంతో ఉపయోగపడే చిన్ని చిట్కా. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమే చేస్తున్నాను. చిన్న చిట్కానే కానీ చాలా యూస్ఫుల్ టిప్ అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఇంట్లో పూజలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా అంటే నిమిషాల్లో పూజ సామాన్లను అంటే వెండి సామాన్లను క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కాటన్ తీసుకొని దానిపైన ఈ లిక్విడ్ అనేది వేసుకోవాలి. డైరెక్ట్గా మనము వస్తువులపైన అయితే వేయకూడదు. కాటన్ అవైలబిలిటీ లేనప్పుడు పాతది వైట్ క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ లిక్విడ్ వేసుకొని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. కలర్ క్లాత్ అయితే యూజ్ చేయొద్దండి, కలర్ అంతా వచ్చేస్తుంది ఆ లిక్విడ్ పడినప్పుడు. ఇలా ఈజీగా మనము ఒక నిమిషంలోనే ఒక్కొక్క వస్తువు అనేది క్లీన్ చేసుకోవచ్చు. గట్టిగా రబ్ చేయాల్సిన పని కూడా లేదు, జస్ట్ అలా తగిలితేనే క్లీన్ అవుతుంది. మీరు గమనిస్తున్నారు కదా. ఖర్చు కూడా మనకు ఎక్కువ ఏం కాదు, ఒక 5 రూపీస్ అలా అయింటుంది ఈ ప్లేటు ఈ గ్లాసుకి కూడా కలిపి. న్యాచురల్గా మనం క్లీన్ చేసే పద్ధతులు కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. మనకు టైం ఉన్నప్పుడు అలా క్లీన్ చేసుకోవచ్చు. టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంతా క్లీన్ చేసిన తర్వాత నీళ్ళతో బాగా కడుక్కోవాలి. ఇక్కడ నేను వీడియో కోసం చిన్న టబ్లో కడిగి చూపిస్తున్నాను. మీరైతే ట్యాప్ కింద పెట్టి నీట్గా 2-3 టైమ్స్ చక్కగా రుద్ది కడిగేసేయండి. లేదంటే ఆ స్మెల్ అలాగే ఉంటుంది, తొందరగా కూడా నల్లగా అయిపోతాయి. మళ్ళా కడగడం అయితే చాలా నీట్గా కడుక్కోవాలి. అట్ ద సేమ్ టైం ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి. తడితో అలాగే పెట్టేసామంటే మళ్ళీ నల్లగా అయిపోతాయండి. చూసారు కదా, షాప్ నుంచి తెస్తే ఎంత కొత్తగా ఉంటాయో అలాగే ఉన్నాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను, కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.